పెట్రోల్ ప్రధానమైనటువంటి సమస్యగా ఆ మధ్యకాలంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అయింది. గతంలో 2004కి ముందు 82 రూపాయలు, 82.5 నుంచి 83 రూపాయల దాకా వెళ్ళింది. తర్వాత ఎన్డీఏ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత తగ్గుతూ వచ్చింది, 71, 72 దాకా వెళ్ళింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ 84 హయ్యెస్ట్ చూపించింది. అప్పుడే చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఎప్పుడైతే ఇరాన్తో మనం రూపీ ఒప్పందం కుదుర్చుకుని ఇంపోర్ట్స్ చేసుకున్నాం, ఇంకోవైపున సౌదీ అరేబియాతో కూడా రూపాయి మారకంతో ఒప్పందం చేసుకున్నాం, తద్వారా రెండు వైపుల నుంచి రావడం, అమెరికా వైపు నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, మన వైపు నుంచి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడంతో దారికొచ్చి నిదానంగా తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు దాదాపుగా 71 ఆ రేంజ్లోకి వస్తున్నటువంటి పరిస్థితి, 74 ఆ రేంజ్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా దీన్ని 60 దగ్గరికి చేయడం కోసం ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది జాతీయ స్థాయిలో. దీనికి ఏం చేయబోతున్నారు అంటే, ఇప్పుడు ఎట్లయితే యూరియా బ్లాక్ మార్కెటింగ్ లేకుండా దాన్ని వేప పూతతో పూసి చేశారో, తద్వారా బ్లాక్ మార్కెటింగ్ లేకుండా కంట్రోల్ చేశారో, అట్లాంటిదే మిథనాల్ కలిపినటువంటి పెట్రోల్. మిథనాల్ కలిపినటువంటి పెట్రోల్ వల్ల నాణ్యత ఉంటుంది, కాలుష్యం తగ్గుతుంది. వీటి వల్ల రేటు 15% మిథనాల్ పెట్రోల్లో కలిపితే ఆటోమేటిక్గా పెట్రోల్ ధర 60 రూపాయలు అమ్మచ్చు. యాక్చువల్గా అయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం కేంద్రం దగ్గరికి పోతున్నటువంటిది 40 రూపాయలు, 40 నుంచి 42 రూపాయలు. మిగతా డబ్బులంతా కూడా రాష్ట్రాలకే పోతున్నాయి. రాష్ట్రాల నుంచి వెళ్ళి వాటా కింద వెనక్కి వస్తున్నటువంటి కానీ, రాష్ట్రాలు నేరుగా వేస్తున్నటువంటి వ్యాట్ లాంటి వాటి ద్వారా కానీ, ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా కర్ణాటక కూడా అదే రేంజ్లో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుజరాత్లో 67 రూపాయలు ఉన్నప్పుడు ఇక్కడ 71 రూపాయలు, 72 రూపాయలు ఉంటుంది. 5 నుంచి 7 రూపాయలు వేరియేషను అక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కాకుండా దీన్ని జీఎస్టీలోకి తెచ్చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ జీఎస్టీలోకి తెస్తే ఏంటంటే రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీదనే ప్రస్తుతం భారీగా సంపాదిస్తున్నాయి రాష్ట్రాలు. ఒక గతంలో మందు మీద సంపాదిస్తే ఇప్పుడు పెట్రోల్ మీద సంపాదిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. ఈ దశలో 60 రూపాయలకి ఇవ్వాలి అంటే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక 5 లక్షల రూపాయల సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చుకోవాలి, వాళ్ళు మార్పు చేర్పులు చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు, వాస్తవంగా పెట్రోల్ కంపెనీలు లింక్ ఉండేది ఆయిల్ కంపెనీలతో. ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడిందని, ఆయిల్ కంపెనీలు ఖచ్చితంగా అది డీలర్ల మీద వేయాలా ఆ భారం, లేకపోతే తామే భరించాలా, లేదా బ్యాంక్ లోన్స్ డీలర్లకి ఇప్పించి చెయ్యాలా అన్నటువంటి దాని మీద మీమాంస కొనసాగుతుంది అన్నటువంటి తాజాగా అందుతున్నటువంటి సమాచారం. అదే జరిగితే 60 రూపాయల పెట్రోల్ సాధ్యం. మరి అలాంటి నిర్ణయం జరుగుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో చూద్దాం.